గురుగారు దైవ ఆరాధనలో ఇప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక సంఘటన గురించి. నాకు ఒక రోజు రాత్రి స్వప్నంలో బాలా త్రిపుర సుందరి వారి సాక్షాత్కరించి నా విగ్రహం నిరాదరణగా పడి ఉంది, నన్ను తీసుకొచ్చి ఆరాధన చేయి అని అదృశ్యం అయిపోయింది. నమ్మారా? నేను నమ్మలేదు. ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ చూస్తే నా కల్లో కనబడ్డ విగ్రహం అక్కడున్న విగ్రహం ఒకటే. రెండు ఒకటే. ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి గోదావరిలో కలిపే ప్రయత్నంలో ఉన్నారు. రేపు మాపు కలిపేస్తారు. అయితే ఇక అమ్మవారిని నేను తీసుకురావడం జరిగింది. మెల్లగా నాకు వచ్చిన రీతిలోనే పూజ చేసుకోవడం ప్రారంభించాను. విపరీతమైన జనం అమ్మవారిని దర్శించడం కోసం. అయితే నాకేం మంత్రాలు రావు. సరే నేనే పంతులు గారు అన్నాను, ఏమంటే ఈ మంత్రాలు నాకు నేర్పకూడదా అని. ఏరా ఆడు నాకు పూజ చేస్తాడంటే నువ్వు చూసినట్టు కెమెరా ముందు కన్నీళ్ళు తెచ్చుకోకూడదు కదా. అయ్యో, అప్పుడు అందరూ ఒప్పుకున్నారు ఇంట్లో వాళ్ళందరూ. ఆ తర్వాత మువ్వల శబ్దం వినపడింది. మీ చెల్లెలకు కూడా వినిపించింది. వినపడింది. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. మనతో పాటు ఉన్నారు ముక్కాముల పీఠాధిపతి శ్రీధర్ స్వామి గారు. నమస్తే గురుగారు. శ్రీమంతి. గురుగారు, మామూలు భక్తుల కంటే కూడా దైవ ఆరాధనలో మీరు చాలా దగ్గరగా ఉంటారు దైవానికి. మీరు జీవితంలో ఎన్నో అనుభవాల్ని చవిచూస్తుంటారు. ఇప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక సంఘటన గురించి మాకు వివరించగలరు? 1989 నేను ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి సందర్భం. నాకు ఒక రోజు రాత్రి స్వప్నంలో విగ్రహ రూపంలో బాలా త్రిపుర సుందరి వారి సాక్షాత్కరించి నా విగ్రహం పలానా చోట నిరాదరణగా పడి ఉంది, నన్ను తీసుకొచ్చి ఆరాధన చేయి, నీకు శుభం జరుగుతుంది అని అదృశ్యం అయిపోయింది. నమ్మారా? నేను నమ్మలేదు. ఎందుకంటే నేను బేసిక్ గా సైన్స్ స్టూడెంట్, నేను బైపీసీ. తెల్లవారుజామున వచ్చిన కళ నిజమవుతుంది అని ఎవరో పెద్దవాళ్ళు చెప్పగా విన్నాను. సరే నాకు గుర్తుపెట్టుకున్నాను. ఈ చేతిలో ఈ ఆయుధం ఉంది, చేతిలో ఆయుధం ఉంది, ఇట్లా ఉంది అమ్మవారు పలానా చూడండి, ఇది అవునో కాదో చూద్దాం. అసలు అమ్మవారు ఎలా కనిపించారు? విగ్రహ రూపంలో ఏమని చెప్పారు? అంటే వాయిస్ వినిపించింది, సరిపడింది. ఒక విగ్రహ రూపంలో కనపడి నా విగ్రహం పలానా చోట నిరాదరణగా పడింది, నన్ను తీసుకొచ్చి ఆరాధన చేయమని చెప్పి ఆదేశం అంతే. ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ చూస్తే నా కల్లో కనబడ్డ విగ్రహం అక్కడున్న విగ్రహం ఒకటే. రెండు ఒకటే. దురదృష్టవశాత్తు ఆ విగ్రహాన్ని తీసేసి వేరే విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి గోదావరిలో కలిపే ప్రయత్నంలో ఉన్నారు. రేపు మాపు కలిపేస్తారు. పడవాళ్ళు కూడా మాట్లాడారండి అని చెప్పారు. అయ్యా నేను ఆ విగ్రహాన్ని నేను తీసుకెళ్ళొచ్చానని. అయ్యో దానికేం భాగ్యం అండి, ఆవిడ వైభవం ఇంకా తగ్గలేదు కాబోలు, తప్పకుండా తీసుకెళ్తే మీ కనకవృష్టి కురిపిస్తుందని చెప్పారు వాడు. అయితే ఇక అమ్మవారిని నేను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చారు. 2.5 అడుగులు ఉంటుంది అమ్మవారు. ఆ తల్లిని తీసుకొచ్చి అసలు మా ఇంట్లో ఎవరు రాని అంతే భయపడ్డా. దాంతో ఎదురుగుండా ఒక కొబ్బరి తోట ఉంటే ఆ కొబ్బరి తోటలోనే నిలబెట్టి, ఇంట్లో వాళ్ళు వద్దన్నా గానీ మీరు మాత్రం వెళ్ళలేదుగా. ఎందుకంటే స్వప్నం అనేది స్వీయ అనుభవం. అది ఒకరికి చెప్తే తెలియదు, మనకు మాత్రమే అర్థమవుతుంది. సరిగ్గా దాంతో ఏమైందంటే నేను అమ్మవారిని నిలబెట్టి మెల్లగా నాకు వచ్చిన రీతిలోనే అలంకారం ఏదో చేసి పూజ చేసుకోవడం ప్రారంభించాను. ఇది ఎట్లాంటి విచిత్రం నాకు తెలియదు. విపరీతమైన జనం అమ్మవారిని దర్శించడం కోసం. అంటే పెట్టిన ఎన్ని రోజులకి గురుగారు? వెంటనే ముందు రోజు రాత్రి 1989 ఆషాఢ మాసం శుక్లపక్షం నవమి రాత్రి తీసుకొచ్చారు. దశమి నుండి తండోపతండాలుగా జనం, కొబ్బరికాయలు రాసులు పడిపోయాయండి. అలా కంటిన్యూస్. అసలు రాత్రి ఏం బాగా నిద్రాహారాలు ఉండేవి కాదు, అంత జనం వచ్చేసేవారు. అయితే నాకేం మంత్రాలు రావు. మనకేం చదువుకునే టైంలో నేను బైపీసీ స్టూడెంట్, పైగా నాకేమీ పెద్ద విశ్వాసం కూడా లేదు. నాకేదో కీర్తమార్దశ జరుగుతుంది, లక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచిదని చెప్పి మా పంతులు గారు చెబితే పంతులు గారిని సహస్రం తిట్టాను. ఇలాంటివన్నీ చెబితే ఎన్ని నోరు తిరగవేయచ్చు, ఎందుకు వచ్చిన బాధ, మీరైతే బ్రహ్మాండం చదువుకుంటారు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతాం, 20 నిమిషాలు అలాంటి పడుతుంది రోజు చదవడానికి. ఇంట్లో ఊరుకోట్ల చదవకపోతే మీరు ఇలాంటివన్నీ చెబుతారు. ఆయన కోపడి వచ్చాను. అట్లాంటి సందర్భం. సైన్స్ స్టూడెంట్, అందులోనూ లక్ష్మీ అష్టోత్తరం కూడా చదవడానికి ఇష్టపడిన వ్యక్తి, శుక్లాంబరదరమే పలకనటువంటి ఆ నోట్లో నుంచి నేరుగా అమ్మవారికి
కొబ్బరికాయ కొట్టి అక్కడ విగ్రహాన్ని మీరు ప్రతిష్ఠించారు. అక్కడ ప్రారంభించాము. చాలా మందికి రకరకాలు ఇంకేవో వచ్చేస్తాయి కదా, అమ్మ బాబా అంత పెద్ద విగ్రహం అలా ఇంట్లో పెట్టి పూజ చేసేయకూడదు, సరిగా చెబుతాం మింగేస్తుంది, తినేస్తుంది, నవిలేస్తుంది, అలా భయపెట్టారు. భయంకరంగా. మామూలుగా జనరల్ గా కూడా అలా జరుగుతుంది కదా గురువు గారు. ఎక్కడండి అమ్మవారు ఎందుకు భయపడుతుంది అండి? అట్లా కాదు, అంటే ఎగురేస్తుంది కదా, శాస్త్రోక్తంగా కానీ చేయకుండా ఉంటే భక్తితో చేయాలి. అది సరే మా పంతులు గారు ఉంటే పట్టుకొచ్చి కూర్చోబెట్టి నేను భోజనం చేయడానికి వచ్చాను. యథార్థంగా ఏర్పాటు చేయలేము మేము. వచ్చి కూర్చుంటే ఆవిడెవరో అసలు ఎప్పుడు అమ్మగారు ఒంటి మీదకి ఏం రాదట. ఒక వీరావేశంలో వచ్చేసి ఆవిడకి, ఏరా ఆడు నాకు పూజ చేస్తాడంటే నువ్వు చూస్తున్నాడు పంతులు గారిని పరుగు నేను భోజనం చేసి వస్తారు పంతులు గారు మాయం. సరే నేనే పంతులు గారు అన్నాను, ఏమంటే ఈ మంత్రాలు నాకు నేర్పకూడదు అని అన్నారు ఒప్పుకోలే వాళ్ళు. అనేసరికి అప్పుడు అమ్మవారి దగ్గరకు వచ్చింది, నాకేం చేత కదమ్మా, నువ్వు ఏదైనా చెబితే నేను చేస్తాను, నువ్వు చెప్పిన ప్రకారం నడుచుకుంటాను. అమ్మవారి ముందు కూర్చున్నారు. ఆ తల్లే గురుత్వం వహించింది, మహావిద్యను ప్రసాదించింది. ఆమె మహావిద్యతోనే ఈనాడు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి మీడియాలో కొన్ని వేల ఎపిసోడ్ చెబుతున్నా, కొన్ని కోట్ల మంది, లక్షల మంది చూస్తున్నారు. ప్రతిష్టలు పునఃప్రతిష్టలు చేసిన, కోటి కుంకుమార్చనలు, యజ్ఞయాగాది క్రతువులు వేలాదిగా నిర్వహించిన అమ్మ నా ద్వారా ఎంతో మందికి సత్ఫలితాలు ప్రసాదించిన ఇప్పటికీ నేను నమ్మలేకపోతాను. ఇప్పుడు జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది గురు? 89 అండి. 89, దాదాపుగా 36 సంవత్సరాలు, 35 సంవత్సరాలు. అది కలియుగం ఇలా జరుగుతుందా అనేది నేనే ఒక సైన్స్ స్టూడెంట్ అప్పటి వరకు ఎలాంటి మంత్రాలు తెలియదు, దేవుణ్ణి కూడా పెద్దగా ఆరాధించినటువంటి సందర్భాలు లేవు. ఇలా మారడానికి ఆ రోజు జరిగినటువంటి ఆ సంఘటన ఈ రోజుకి ఈ క్షణాన్ని కూడా నాకు రోమాంచితం అవుతున్నాను. మీరు అడుగుతుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి. అది అందరికీ దక్కదా అదృష్టం? అమ్మవారి భక్తుల్లో నా అంత అదృష్టవంతుడు ఎవడో లేదు. అప్పుడు అందరూ ఒప్పుకున్నారు ఇంట్లో వాళ్ళందరూ. ఆ తర్వాత ఒప్పించారు, అమ్మవారే ఒప్పించారు. పిల్లలు ఇంకా వెటకారం, ఏదన్నా ఏటన్నా ఈ అమ్మవారి విశేషం అంటే చెబితే సినిమా స్టోరీ వల్ల చెబుతున్నామే. సినిమా స్టోరీ కదా, నిజంగా జరిగిందట, సంచారం చేసేదట ఆవిడ అని చెప్పేశారంటే చాలే చెప్పాలి. నమ్మేవాళ్ళు కాదు. నమ్మలేదు ఆమె. నమ్మవేసరి మా నాన్నగారు కూడా బెడ్రూమ్ ఆడుకుని వసారం ఉండేది, వసారంలో చెల్లి పడుకునేది. అదే రోజు రాత్రి సంచరించడం ప్రారంభించింది అమ్మ. మొగల శబ్దం వినపడింది, మీ చెల్లెలకు కూడా వినిపించింది, వినపడింది. అప్పుడు నమ్మారు. లబోదిగం అంటూ వచ్చి మా అమ్మగారి నాన్నగారి మధ్యలో 15 రోజులు పడుకుంది భయపడిపోయి. ఒకటి కాదు, కలియుగంలో ఈ విధంగా జరుగుతుందా, ఇంత ప్రత్యక్షంగా భగవదనుగ్రహం ఉంటుందా అంటే నేనే ప్రత్యక్ష సాక్షి. నిజంగా ధన్యవాదాలు గురువు గారు, మీ జీవితంలో జరిగిన ముఖ్యమైనటువంటి ఆ ఇన్సిడెంట్ ని మాకు వివరించారు. ఎందుకంటే ఆనాటి జ్ఞాపకాలన్నింటి కూడా మరలా నెమరు వేసుకోవడానికి కళ్ళ ముందు కనిపించే విధంగా. అసలు నిజంగా మామూలుగా కాదు, కెమెరా ముందు కన్నీళ్ళు తెచ్చుకోకూడదు కదా, అయ్యో ఆనంద బాష్పాలు వచ్చేసేవి, రప్పించారు. చాలా ఆనందం. ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే.